హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక గురించి చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయండి. అసలు ఈ నెల ఆసరా పెన్షన్స్ వాలంటీర్స్ ద్వారా పంచుతారా, లేకపోతే ఎలా ఇస్తారు అని చెప్పేసి చాలామంది ఇబ్బందులు అయితే పడుతున్నారు. అసలు విషయం తెలియక మనకి రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే, మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ నెల అంటే ఏప్రిల్ నెల పెన్షన్ 3వ తారీఖు నుంచి మనకి సచివాలయాల్లో మీ గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే మీకు పెన్షన్ అయితే ఇస్తారండి. మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా డాక్యుమెంట్ ప్రూఫ్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలండి. అంటే ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఏదైనా సరే ఒక ప్రూఫ్ని అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మీ వార్డు మీరు గ్రామాల్లో ఉంటే గ్రామ సచివాలయాల్లో, వార్డుల్లో ఉంటే సిటీలో ఉండే వాళ్ళకైతే వార్డు సచివాలయాల్లో ఇస్తారండి. ఈ 3వ తారీఖు నుంచి అయితే పెన్షన్ పంపిణీ జరుగుతుంది సచివాలయాల ద్వారా. పెన్షన్లన్నీ కూడా ఇలా ఎందుకు పంపిణీ చేస్తున్నారు అంటే, వాలంటీర్స్ని పెన్షన్స్కి వాడుకోవద్దని ఎలక్షన్ కమిషనర్ అయితే ఆర్డర్స్ అయితే జారీ చేశారండి. నోటీసులు అయితే ఇచ్చారు, కంపల్సరీగా వీళ్ళని అయితే పెన్షన్ ఇవ్వడానికి వాడుకోకూడదు అని చెప్పేసి. ఇక నుంచి మనకి అంటే ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల వరకు కూడా ఈ 3 నెలలు మనకి సచివాలయంలోనే పెన్షన్స్ అన్నీ ఇస్తారండి. వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ మర్చిపోవద్దు. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమందికి దయచేసి షేర్ చేయండి. తెలియని వాళ్ళందరూ, ఇందులో పెద్దవారు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు కదండి. వాళ్ళకి తెలియక పెన్షన్ ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాని వాళ్ళు ఉంటారు. దయచేసి వీడియోని అయితే షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. పెన్షన్ అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ కూడా తెలియాలని నేను అనుకుంటున్నానండి. మీరు కూడా అనుకున్నట్లయితే దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో మీరు ఇచ్చే లైక్ ద్వారా కూడా చాలామంది దగ్గరికి పంపబడుతుంది. దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.